తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇన్స్టా పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త ఒకరినొకరు చూసుకోలేనంత బంధంగా తయారైంది. దీంతో పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొత్త సంసారం, ఆశల జీవితంపై ఎన్నో కలలు కన్నారు. ప్యార్ మే పడిపోయానే అంటూ డ్యూయెట్లు పాడుకున్నారు. కానీ అబ్బాయి వయసు అమ్మాయి కంటే 2 ఏళ్లు తక్కువ. ఇదే వారికి పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే పెళ్లి ఒప్పుకుంటారో లేదోననే భయంతో ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత కరీంనగర్లోని విమెన్స్ కాలేజ్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మరోపక్క ఇల్లందుకుంట మండలం రాజపల్లికి చెందిన మినుగు రాహుల్ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరికి ఇన్స్టాగ్రామ్లో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అంతే, వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే రాహుల్ శ్వేత కంటే చిన్నోడు. దీంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించారనే భయం వారిలో మొదలైంది. దీంతో కొన్ని రోజుల పాటు వారి ప్రేమను పెద్దలకు చెప్పే విషయం వాయిదా వేశారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరి ప్రేమ బలంగా మారింది. బతికితే ఇద్దరం కలిసి బతుకుతాం, లేదంటే ఇద్దరం కలిసే చనిపోదామని డిసైడ్ చేసుకున్నారు. మరోపక్క వారి ప్రేమను పెద్దలకు చెప్పేందుకు ధైర్యం చేయలేదు. ఇలా కొన్ని రోజుల పాటు వారిలో వారే మదనపడ్డారు. రాహుల్ తనకంటే చిన్నవాడు కావడంతో ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారో లేదోననే భయం శ్వేతలో మొదలైంది. ఇలా భయపడుతూనే వారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కలిసి చనిపోవాలని ఫిక్స్ అయ్యారు. దీంతో శ్వేత రాహుల్తో కలిసి జంబికుంట మండలం బిజిగిరి షరీఫ్ వెళ్లారు. అక్కడ కొంతసేపు ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చారో తెలియదు కానీ వెంటనే జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ పాపయ్యపల్లె గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రాత్రి సమయంలో ఇద్దరు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రేమించుకొని వచ్చిందా, ఇద్దరు అనుకొని వేసిల్లా, మళ్ళీ ఏం చేసిల్లా అనేది నాకు తెలియదు నాయనో. నా కొడుకు అక్కడ ఉంటాడు నాయను. 3 నెలలు అవుతుంది నా కొడుకు. నెలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చిపోతాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ యువత పెడదారి పడుతోంది. చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి అంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితంలో ఓ లక్ష్యం అంటూ లేకుండానే, ముక్కు మొహం నేరుగా చూసుకోకుండానే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పరిచయమైన వారితో పీకల్లోతో ప్రేమలో మునిగిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కేవలం ఆకర్షణతో దగ్గరవుతూ కన్నవారికి, కుటుంబ సభ్యులకు తలవంపులు తెస్తున్నారు. మరికొందరు క్షణికావేశంలో ప్రాణాలు సైతం తీసుకుని వారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.